మిస్టరీగానే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఈ కేసు ఛేదనలో పోలీసులు మాత్రం సఫలీకృతం కాలేకపోయారు. ఎప్పటికప్పుడు తమ స్థాయిలో తాము ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ ఎక్కడా కూడా ఎటువంటి క్లూ దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. అందులో ప్రధానంగా జ్ఞానసాయి చాలా కీలకంగా ఉన్నాడు. ప్రస్తుతం తన సోదరుడు తనతో చేసినటువంటి సంభాషణ, తన వాట్సాప్ వాయిస్ కాల్ ద్వారా వచ్చినటువంటి సంభాషణను తను కూడా రికార్డ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ సోదరుడు జ్ఞానసాయి మనతో ఉన్నారు. జ్ఞానసాయితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజయ్ నిజంగా తిరిగి వస్తాడని కూడా అందరూ అనుకున్నారు, కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు, నువ్వు కూడా అనుకున్నావు. నువ్వు కూడా ఆ రోజు బస్ స్టాప్ దిగి వెంటనే అక్కడికి పరిగెత్తుకెళ్లే ప్రయత్నం చేస్తావు, కానీ అప్పటికీ ఏం జరిగిందో ఒక అర్థం కాని సిచ్యువేషన్ కనిపించింది. తిరిగి వస్తాడన్న తమ్ముడు ఈరోజు మృతదేహంగా వచ్చాడు. అసలు ఏం జరిగింది సరిగ్గా ఆ 1 గంట నుంచి 2 మధ్య జరిగినటువంటి ఆ పరిస్థితి ఏం జరిగింది? నేను మా తమ్ముడు నేను బస్సులో ఉన్నప్పటి నుంచి చాటింగ్ చేసుకుంటున్నాము. అన్న నేను స్టార్ట్ అవుతున్నా అని చెప్పి నాకు 1:31కి మెసేజ్ చేసి స్టార్ట్ అయిపోయాడు. నేను అప్పటికే ఫోన్లు చేస్తున్నా, ఆ తర్వాత నుంచి వాడు ఫోన్ ఎత్తట్లేదు. అప్పటి నుంచి నేను 1:38, 1:40 ఆ ప్రాంతంలో బస్సు దిగా ఇంటి దగ్గరలోనే దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళగానే అమ్మ అడిగింది, ఏదిరా తమ్ముడు వచ్చిండారా అంటే, లేదమ్మా రాలేదు, వాడు బయటికి పోయినామో ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి అట్లా బ్యాగ్ కింద పెడుతున్నా. మా తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నన్ను చంపేస్తున్నారు అన్న, ఇట్లా ఇక్కడ తీసుకొచ్చారన్న కట్ట మీదకి అని చెప్పి ఫోన్ వచ్చింది. మేము అదే ఫోన్ మాట్లాడుకుంటూ లొకేషన్ పంపించిండు వాడు. అదే లొకేషన్కి 5 నిమిషాల్లో చేరిపోయినాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి బండి ఒక్కటే ఉంది, ఎవ్వరు లేరు. వాడిని అప్పటికే చంపేసి ఉంటారని చెప్పి డౌట్ వచ్చి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు వచ్చి కూడా సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు, ఎతకలేదు, ఏం చేయలేదు. మీరే వెతుక్కున్నారా? మొత్తం ఆచూకీ కోసం మీరే గాలించారు? మేమే వెతుక్కున్నాం, మేమే చేసుకున్నాం. అంతా మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని ఇంటి దగ్గర అందరినీ మేమే పిలిచి మేమే తలా ఒక చోట ఎత్తికినాం, అయినా ఎక్కడా దొరకలేదు. అంటే సంజయ్కి ఏమైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? అంటే లవ్ అఫేర్స్ కానీ, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ, ఇట్లాంటి ఏమైనా దురలవాట్లు కానీ ఏమైనా ఉన్నాయా? అసలు మీ కుటుంబ సభ్యులు కదా, సోదరుడు కదా, నువ్వు నిత్యం అతనితో కాంటాక్ట్లో ఉంటావు, ఇద్దరు కలిసే పెరిగారు చిన్నతనం నుంచి. సో నువ్వు గమనించి ఉంటావు సంజయ్కి ఏమైనా అంటే మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా? లవ్ అఫేర్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? మా తమ్ముడు అయితే అట్లాంటిది ఏం లేదు, ఏదున్నా నాతో షేర్ చేసుకుంటాడు. ఇద్దరం ఒకటే రూమ్లో ఉంటాము హైదరాబాద్లో కూడా. ఏదున్నా నాతో షేర్ చేసుకుంటాడు. అలాంటిది అలవాట్లు అయితే ఏం లేవు. రేపొద్దున ఈ పండగ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాల్సినోడు, యాక్సెంచర్లో జాబ్ వచ్చింది. పండగ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళని కలిసి జాబ్కి వెళ్దాము బెంగళూరు అని చెప్పి ఇంటికి వచ్చినాం పండగకి. సంజయ్ ఎప్పుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి ఖమ్మంకి? ఆదివారం రోజు సాయంత్రం 5ంటికి రీచ్ అయ్యారు ఇంటికి. మా కజిన్ బ్రదరు వాడు కలిసి వచ్చారు. నేను సాయంత్రం వస్తారా కొంచెం పని ఉందని చెప్పి నేను ఆగిపోయినా. ఈవినింగ్ బస్కి వచ్చాను, నేను లేట్ నైట్ అయింది, పిక్ చేసుకోవడానికి వస్తున్నా అని రమ్మని చెప్పి నేనే ఫోన్ చేసిన. వచ్చే గ్యాప్లో ఇదంతా జరిగింది. అంటే పోలీసులు చెప్తున్నారు ఇక్కడ సీసీ ఫుటేజ్లో సస్పీషియస్గా ఏం రికార్డ్ అవ్వలేదు. సంజయ్ చెప్తున్నటువంటి ఆ వాయిస్ కాల్ ప్రకారం ఎక్కడ కూడా తమకు అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదని చెప్తున్నారు. నిజంగా ఆ ఘటన ప్రదేశానికి వెళ్ళి చూసి అక్కడ ఒక ద్విచక్ర వాహనం ఉంది, సంజయ్ నడిపినటువంటి వాహనం. ఆ చుట్టుపక్కల ఏమైనా సస్పీషియస్గా మీకు అనిపించిందా? ఫ్రెండ్స్కి కానీ, సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏమైనా గమనించారు? అక్కడ బీర్ బాటిల్స్ కానీ ఇలా మత్తు పదార్థాలకు బానిసైనటువంటి వ్యక్తులు అక్కడ ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ సస్పీషియస్గా ఏమైనా అనిపించిందా మీకు? అక్కడ బండి ఏ ప్లేస్లో అయితే పడిపోయి ఉందో ఆ ప్లేస్లో మందు బాటిల్లో అవి ఇవి ఉన్నాయి. సో అక్కడ ఏదో జరిగింది సంథింగ్, వాడిని దాంతోనే ఏదో చేసి ఉండాలి. చేస్తే కనుక వాడు ఉత్తిగా అయితే ఆ మాటలు చెప్పాడు. ఎవరినో కాపాడదామని భయం, మా వాడు చచ్చిపోవడం అనేది కాని పని. పోలీసులు సరిగ్గా నువ్వు హైదరాబాద్ నుంచి ఆదివారం రాత్రి ఖమ్మం చేరుకున్నావు. ఎక్కడ దిగావు? ఏ సమయానికి దిగావు? నేను 1:38 నుంచి 1:40 మధ్యలో దిగా బస్సు. మా ఇంటి దగ్గరలోనే దిగా. వాళ్ళు రీచ్ అయ్యాక సంజయ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చిందా లేదంటే ముందుగానే వచ్చిందా? నేను రీచ్ అయిన తర్వాత వచ్చింది. ఇంటికి రీచ్ అయ్యి బ్యాగుల కింద పెడుతున్న సమయంలో వచ్చింది. ఇంటికి రీచ్ అయిన తర్వాత వచ్చింది. ఓకే. నాకు అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ 5 మినిట్స్లోనే ఇంటికి వెళ్ళిపోతాను నేను. సో ఇంటికి వెళ్ళంగానే మా అమ్మ అడిగింది, కానీ లేడు. సరే ఫోన్ ఎత్తట్లేదమ్మా, వస్తున్నాడేమో అనుకున్నాయి. ఈ లోపే వాయిస్ మెసేజ్ వచ్చింది, అన్న నన్ను చంపుతున్నారన్న, నన్ను కాపాడన్నా అని. ఇదంతా జరిగింది. అక్కడికి వెళ్ళేటప్పటికి బండి తప్పించి మనిషి లేడు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి 1:38 అయింది. 1:40 ఆ తర్వాతే వెళ్ళా ఇంటికి. సో 1:40 నుంచి ఆ 2 గంటల మధ్యలోనే ఏదో జరిగిందని అనుమానమా లేదంటే ముందస్తుగానే జరిగిందా? ముందే జరిగింది ఇదంతా. ఎందుకంటే నేను వెళ్ళే దారి అదే దారి. సో ఎక్కడ ఏం కనిపించలేదు నాకు సస్పిషియస్గా. వాడి ఇంటి నుంచి బయటికి రాగానే జరిగింది ఇదంతా. అంటే అమ్మ చికెన్ సెంటర్ దగ్గర తనను ఒక ఆటో ఢీ కొట్టిందని, యాక్సిడెంట్ అయిందని
తను తిరిగి వస్తే ప్రయత్నం చేస్తున్నాను, తర్వాత ఒక అమ్మాయిపై లైంగిక దాడి చేస్తున్నారని, తను అడ్డుకోపోయాను, ఇవన్నీ చెప్పాడు కదా. ఆ వెంటనే అక్కడ ఏమైనా ఆ మహిళల సంచారం కానీ యువతుల సంచారం కానీ అక్కడ ఏమైనా సస్పీస్ ఇంకేమన్నా మీరు గుర్తించగలిగారా ఆ రాత్రి మీరు ఒక్కరి ఇంటికి వెళ్తున్న సమయం? అక్కడ నేను వెళ్ళిపోయేటప్పటికీ అంతా జరిగి ఉండాలి, ఎందుకంటే నేను వాడు ఒకటే రూట్లో రావాలి. సో నేను వెళ్ళేటప్పటికైతే ఏం లేదు అక్కడ, అంతా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. ఈ లోపే జరిగిపోయింది, 10 నిమిషాల లోపే మనం తీసుకెళ్తాం అదంతా. వాడు చెప్పడం ఏంటంటే లైక్ బండిని గుద్దారన్న, అందులో ఒక అమ్మాయిని చూసిన, ఆ అమ్మాయిని కాపాడదామని అరిచేసరికి వాళ్ళు నన్ను కూడా తీసుకొని వచ్చి చంపేస్తున్నారన్న అని చెప్పాడు. సంజయ్కి శత్రువులు కానీ అంటే సన్నిహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇట్లాంటి శత్రువులు అందులో ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానం ఉందా? మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అసలు ఆ కాలనీ వాసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక యువత పైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అలాంటిది ఏం లేదు, మా తమ్ముడు చాలా డీసెంట్గా ఉంటాడు, ఎవరితో ఎక్కువ మాట్లాడు, అందరితో క్లోజ్గానే ఉంటాడు, గొడవలకు అట్లాంటి వెళ్ళే మనిషి అయితే కాదు, సూసైడ్ చేసుకునేంత పిరికోడు కూడా కాదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.